కరీంనగర్ కు నువ్వేం తెచ్చావంటే నువ్వేం ఇచ్చావంటూ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు డైలాగులు పేల్చుకుంటున్నారు. గోదావరి నీళ్లను తమిళనాడుకి ఇస్తామంటోన్న బీజేపీ నిర్ణయాన్ని బండి సంజయ్ వ్యతిరేకించగలరా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. కరీంనగర్ కు 3 ఏళ్లలో 12,000 కోట్లు తెచ్చానంటూ కౌంటర్ ఇస్తున్నారు బండి. చాలా ఆశ్చర్యం. నిన్నగాక మొన్న వారం రోజుల క్రితం బీజేపీ ప్రభుత్వం ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టి ఉన్న గోదావరి నీళ్ళు తీసుకుపోయి తమిళనాడుకి ఇస్తామని చెప్పి నిర్ణయం చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకించిన బండి సంజయ్, దాన్ని వ్యతిరేకించే శక్తి ఉన్నది ఆయనకి. ఆ నిర్ణయం మా తెలంగాణకు అన్యాయము, మా కరీంనగర్కి అన్యాయం అని చెప్పి మాట్లాడగలుగుతాడా? కాబట్టి ఇంట్లోడు ఉండాలి, మట్టి పనికని ఇంట్లోడు ఉండాలి. కాబట్టి ఇంట్లోని నేను కాబట్టి ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను. 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధి చేస్తే టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కలిసి రాత్రి కూర్చొని మాట్లాడుకొని బండి సంజయ్ ఏమీ చేయలేదని చెప్పి ఇలా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అదే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏ రోజన్నా కరీంనగర్ రైతుల కోసం వచ్చిందా? ఏ రోజన్నా మీకోసం వచ్చిందా? 5 సంవత్సరాలు అధికారం ఉంటే కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించి భూములను ఆక్రమించుకోవడానికే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అధికారం పోయిన తర్వాత మొన్నొచ్చి రైతుల మీద ముసలి కన్నీరు కాస్తున్నాడు.